రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ జైకొట్టాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు ముగిశాయి. నవంబర్ 11న 122 సీట్లకు రెండో విడత ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా నితీష్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. 121 సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి రానుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. రెండు కూటములు కూడా ప్రజలను కీలక హామీలు ప్రకటించాయి. మరి బీహారు ప్రజలు ఎవరికి అధికారం అప్పగించనున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ను రేపు నిర్వహించనున్నారు. ఎన్డీఏ మహాగఠబంధన్ లో విజయం ఎవరిని వర్తిస్తుందో రేపు తేలిపోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఎన్డీఏ కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది రేపటితో తేలిపోతుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి రికార్డ్ నెలకొల్పిన నితీష్ కుమార్ ఈసారి గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన వారవుతారు. సో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే చేసింది. కౌంటింగ్ సెంటర్లలో 2 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తర్వాత రాష్ట్ర పోలీస్ బలగాలు పహారాను ఏర్పాటు చేస్తాయి. సో ఇక 24/7 సీసీటీవీ కెమెరాల్లో ఎప్పుడు కూడా ఆన్ లో ఉంటాయి. సో ఆ యొక్క ప్రతి టేబుల్ కి ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఏజెంట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఒక ఏజెంట్ లోపలికి వస్తే తిరిగి మళ్ళా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే తను బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక భద్రతాపరిచిన స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్ వద్ద అందరు జిల్లా అధికారులు పర్యవేక్షణలో ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మనకి మొదటి విడతలో భాగంగా నవంబర్ 6వ తారీఖు 121 నియోజకవర్గాలకు 18 జిల్లాల్లో భాగంగా 121 నియోజకవర్గాలకు మొదటి విడత పోలింగ్ జరిగింది. తర్వాత రెండో విడత పోలింగ్ వచ్చేసి నవంబర్ 11వ తారీఖు రోజు జరిగింది. సరే, రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది. ఇంతవరకు బీహార్ చరిత్రలో ఇంత పోలింగ్ శాతం నమోదైన దాఖలాలు లేవు అనిల్. సో ఇక ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంచనా వేస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి నేత తేజస్వి యాదవ్ మాత్రం ఈసారి అంచనాలను కొట్టిపారేశారు. తమ కూటమి ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధించబోతుంది. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి అని చెప్పేసి ఆయన యొక్క రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన చెప్పుకోవడం కూడా జరిగింది. సీఎం నితీష్ సారథ్యంలో జేడీయూ, బీజేపీతో సహా ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బరిలో నిలిచాయి. జేడీయూ, బీజేపీలు కలిసి 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులకు బరిలో దింపాయి. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్, లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీలు మహాగఠబంధన్ గా ఒక కూటమి ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి సో ఇక సారి బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధించబోతుందని దేశవ్యాప్తంగా చాలా ఆసక్తి. సో ఆ యొక్క
కూటమి అంటే ఇప్పటికే మహాగఠబంధన్ కూటమి మేము గెలుస్తామంటే మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సర్వేలు మాత్రం ఎన్డీఏ కూటమిని విజయం సాధించబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. చాలా మార్జిన్ కనిపిస్తుంది. దాదాపుగా మనకి 140 నుంచి 150 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్పేసి కూడా సర్వేలు అయితే చెప్తున్నాయి. సో దేశ రాజకీయాల్లో ఒక కీలకంగా మారనున్నాయి బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. సో చూడాలి మరి ఈసారి విజయం ఎవరిని వర్తిస్తుంది అనేది కూడా చూడాలి. మహాగఠబంధన్ మాత్రం మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ సర్వేలు మాత్రం ఎన్డీఏనే గెలవబోతుందని చెప్పేసి కూడా చెప్తుంది. సో రేపు ఉదయం 8 గంటలకి మనకి బీహార్ రాష్ట్రంలో మనకి బీహార్ రాష్ట్రంలో కౌంటింగ్ 8 గంటలకి ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో ఉదయం 6 గంటలకే అభ్యర్థితో పాటుగా ఏజెంట్లు వారి యొక్క పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అయితే ఇక అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి సో ఎటువంటి ర్యాలీలు కూడా పర్మిషన్ ఎలక్షన్ అధికారులు ఈసారి ఇవ్వలేదు. సో అభ్యర్థి గెలిచిన తర్వాత అభ్యర్థి అక్కడే ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. తన యొక్క గెలిచిన పత్రం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మొత్తం కూడా పకడ్బందీగా అక్కడ ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేశారు. సో దేశవ్యాప్తంగా కూడా రేపు అందరూ కూడా టీవీలకు అతుక్కొని పోయి బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రేపు కూడా అందరూ టీవీలకు అతుక్కొని పోయి చూసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఏ పార్టీ గెలవబోతుంది ఏంటనేది కూడా చాలా ఆసక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో రేపు మాత్రం ఉదయం 8 గంటలకు బీహార్ రాష్ట్రంలో యొక్క బీహార్ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.